ద ప్యారడైజ్, నానీస్ ప్యారడైజ్. నేను కూడా ఈ మైక్రో డీటెయిల్స్ గురించి ఒక వీడియో వేద్దాం ఫిక్స్ అయిపోయాను. దాని తర్వాత నేను చేసిన మొదటి పని ఏంది అని అంటే ట్రైలర్ ని 0.25 స్పీడ్ తో చూడడం. అది కూడా ఒక్కసారి కాదు, ఓ 10-15 సార్లు రిపీట్ గా కొట్టి చూడంగా అప్పుడు దొరికినాయి. సో నా కష్టానికి ఫలితం కావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కనీసం ఒక కామెంట్, ఒక లైక్ అన్న ఇచ్చుకుంటే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. సో ఇది లేకుండా సరైన పాయింట్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద వీడియో. మన మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే డౌట్ కు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఒక మాస్ కమర్షియల్ మూవీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తిననీకి తిండి కూడా లేని జనాలతోని తిరుగుబాటు చేసి వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దిన కథ. మంచిగా సినిమా డైలాగ్ 20 డైలాగులు అప్పుడప్పుడు వాడతా, కొంచెం అట్లున్నదాని కింద కామెంట్ చేయరు. యాక్చువల్లీ ఈ వీడియోలో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ స్టోరీ మొత్తం రియల్ ఈవెంట్స్ ని బేస్ చేసుకొని, అంటే ఇన్స్పిరేషన్ గా తీసుకొని డిసైడ్ చేసిన కథ. అది కూడా ఎక్కడో కాదు, మన తెలంగాణలోనే. నాని ఇప్పటిదాకా తీసిన సినిమాస్ అన్ని కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీస్ లాగానే చూసారు. ఎందుకు అని అంటే ప్రతి మూవీతోని ఆడియన్స్ కి ఒక కొత్తదనాన్ని అందించిండు. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు వచ్చిన మాస్ మూవీస్ చూసుకుందాం. సరిపోతా శనివారం, దసరా, హిట్ 3. నేను చెప్పిన ఈ 3 మూవీస్ లో క్లాస్ ఉంటది, మాస్ ఉంటది. ఏ పాయింట్ ని కూడా అవుట్ ఆఫ్ ది బౌండరీ పోకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసిండు నాని. అండ్ దీన్ని కూడా అట్లా హ్యాండిల్ చేస్తాడు అని నమ్మకం అవుతుంది. సో టీజర్ డీటెయిలింగ్ లోకి వెళ్తే టీజర్ మొత్తం డీటెయిలింగ్ తోనే నింపేశారు. మా టీజర్ స్టార్టింగ్ లోనే మనకు నానిని చూపిస్తారు. అండ్ నాని నిల్చున్న ప్లేస్ వచ్చేసి ప్యారడైజ్ స్లమ్ ఉంటది కదా, సో అక్కడ నిల్చున్నాడు. అండ్ అక్కడ చాలా డీప్ గా అబ్జర్వ్ చేస్తే ఆ వాటర్ అనేది ఫ్లో అవుతున్నాయి. అండ్ అవెందుకు మాకు చెప్తాను అంటే అది పోయే ప్లేస్ చూడరు, అక్కడ ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. అండ్ ఆ చెట్టు దగ్గర ఒక విగ్రహం ఉన్నది. ఆ విగ్రహం వచ్చేసి భూదేవి. అండ్ ఎందుకు భూదేవిని పూజిస్తారు అంటే యాక్చువల్లీ నాని వాళ్ళందరూ ఒక ట్రైబ్ చెందిన వాళ్ళు, గోండు ట్రైబ్. వీళ్ళు ఛత్తీస్గఢ్ దిక్కుంటారు. అండ్ సీన్ లో నాని అక్కడ నిల్చొని ఏం చేస్తున్నాడు అనే దాని గురించి కూడా ముందు మాట్లాడుకుందాం. సో ఈ షార్ట్ తర్వాత వచ్చే డైలాగ్స్ ఇవే. సో నేను ఇంతకుముందు చెప్పిన కదా, రియల్ ఈవెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిరు అని చెప్పేసి. దానికి గల కారణం ఏంది అని అంటే ఫస్ట్ మనం IMDbలో చూద్దాం. సో ఇక్కడ మనకు ద ప్యారడైజ్ మూవీ ప్లాట్ ఏంది అనేది క్లారిటీగా మెన్షన్ చేసిరు. అండ్ ఈ నెక్స్ట్ సీన్ లో మనకు నాని కనిపిస్తాడు. అండ్ నానియే అని నువ్వెందుకు అంత కరెక్ట్ గా చెప్తున్నావు అంటే జడలుకున్న జడలను బట్టి నాని అని చెప్పిన. నాని ఒక హెడ్ గేర్ పెట్టుకున్నాడు. అండ్ ముందటున్న ఒక ప్యాలెస్, అండ్ ఆ హెడ్ గేర్ మీద ఉన్న డెకరేషన్ అది కాకి ఈకలతో చేసిరు. ఆ హెడ్ గేర్ గోండ్ ట్రైబ్ వాళ్ళే పెట్టారు. అండ్ ఇక్కడ నాని ఒక్కడే కాదు మా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బైక్ మీద వచ్చే ప్రతి ఒక్కరు కూడా సేమ్ హెడ్ గేర్ ని పెట్టుకుంటారు. అండ్ ఇది 1980 స్టోరీ అని చెప్పేసి మనకి ఇక్కడ ఖైదీ పోస్టర్ కూడా కనిపిస్తుంది. అండ్ IMDbలో కూడా చూపిస్తుంది కాబట్టి అదే ఫిక్స్ అయిపోదాం మనం. అండ్ ఆ నెక్స్ట్ సీన్ లోనే ఆ బైక్ మీద వచ్చిన వాళ్ళందరూ కూడా సేమ్ ప్లేస్ కి వస్తారు, నాని ఉన్న ప్యాలెస్ దగ్గరికి. ఈ హెడ్ గేర్ ని అంత హైలైట్ చేయడానికి గల కారణం ఏంది అని అంటే నాని అండ్ వాళ్ళ మనుషులందరూ కూడా గోండ్ ట్రైబ్ కి చెందిన వాళ్ళే. అండ్ చెప్పినట్టే ప్యారడైజ్ అనేది 1980s లో సికింద్రాబాద్ లో సెట్ అయింది. అండ్ అదే సంవత్సరంలో తెలంగాణలో ఉన్న గోండ్ ట్రైబ్ వాళ్ళను వాళ్ళ భూములన్నీ లాక్కొని బానిసల్లాగా కూడా యూజ్ చేసుకున్నారు. దానికి హెల్ప్ చేసింది కూడా జమీందారులే. అందుకే టీజర్ లో కూడా ఈ డైలాగ్ ఉంది, సర్కార్ ఉన్నది మీ దొరల కోసమా జనం కోసమా. అండ్ ఈ ప్యాలెస్ ఇది విక్రమాదిత్య. అండ్ ఇది నెక్స్ట్ షాట్ లో కూడా చాలా క్లారిటీగా అనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు నాని ముందుంటాడు అండ్ దాని తర్వాత వాళ్ళ మనుషులు ఉంటారు సేమ్ ప్లేస్. అండ్ నాకు గెస్ కరెక్ట్ అయితే ఇది విక్రమ్ మాలిక్ ని చంపిన తర్వాత ఆ ప్యాలెస్ ని నాని టేక్ ఓవర్ చేసుకుంటాడు. అండ్ అప్పటి సీన్ అనుకుంటాను ఇది. యాక్చువల్లీ ఈ షాట్ లో ఈ కాకిని చూసిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు కాకిని ఎందుకు అంతలా చూపిస్తున్నారు అని చెప్పేసి సెర్చ్ చేస్తే అప్పుడు తెలిసింది కాకి అనేది ఒక 2 ప్రపంచాల మధ్య ఒక రాయబారి లెక్క ఉన్నది అని చెప్పేసి. అండ్ అప్పుడు నాకు అర్థమైంది సేమ్ సిమిలర్ క్యారెక్టర్ కదా మన జడల్ది కూడా అని చెప్పేసి. ఒక దిక్కేమో స్లమ్ములు ఉండే వాళ్ళ ప్రజలు, అండ్ ఇంకొక దిక్కేమో పవర్ఫుల్ పీపుల్ ఉండే ఒక ప్లేస్. ఈ 2 ప్రపంచాలు వేరు బట్ సిమిలర్గా ఉన్నది జడలు మాత్రమే. అందుకే మన హీరోని కాకితో పోల్చిరు. అండ్ ఆ కాకే వీళ్ళందరికీ న్యాయం చేస్తుంది అని కూడా చెప్తారు. అండ్ టీజర్లో నాకు నచ్చని సీన్ ఏంది అంటే ఈ సీన్ ఏమో ఈ జైల్ ఫైట్లా కొంచెం ఓవర్ ది టాప్ పోయినట్టు అనిపించింది. అండ్ ఆ ఒక్క చేతి మీద అట్లా తిరుగుడు ఇది నాకు చాలా డిసప్పాయింట్గా అనిపించింది. మన తెలుగు సినిమాలో ఉన్న ఒక్క మైనస్ పాయింట్ ఏంటి అంటే యాక్షన్ సీన్స్ రాగానే ఎక్కడ లేని క్రియేటివిటీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. నిజంగా చెప్తున్నా, ఎంతవరకు వాడనో చాలా మందికి తెలియదు. అండ్ కొంతమందికి మాత్రమే తెలుసు, వాళ్ళు కరెక్ట్గానే వాడతారు. అండ్ ఈ ఫైట్ సీన్ చూసినాక మళ్ళీ హిట్ 3 యాక్షన్ రిపీట్ అవుతుంది
అని అనిపించింది. అండ్ రిపీట్ కావాలని అనుకుంటానా, మరి ఏమైతే చూడాలి. అండ్ ఈ సీన్ లో జడల్ వాళ్ళ మనుషులు డాన్స్ చేస్తారు. అండ్ వెనకాల చూసుకున్నట్టయితే సేమ్ ప్యాలెస్ ఉన్నాయి. డీటెయిల్స్ స్టార్ట్ చేసే ముందు ఒక సీన్ వచ్చింది కదా, ఈ సీన్ నాకు తెలిసి దీని తర్వాత వచ్చే సీన్ అనిపిస్తుంది. బికాస్ ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కదా, సో మేబీ ఇక్కడ ఏదో జరిగింది. అండ్ దాని తర్వాత వాళ్ళని చంపడానికి విక్రమాలిక్ వస్తాడు, చంపేస్తాడు. అండ్ దాని తర్వాత ఉన్న సీను ఇది. సో ఇట్లా వాళ్ళని చంపేసిన తర్వాత నానికి కోపం వచ్చి రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి విక్రమాలిక్ని వేసేస్తాడు. అండ్ అట్లా వేసేసిన తర్వాతనే మోహన్ బాబు రంగంలోకి దిగుతాడు అన్నట్టు. అండ్ నెక్స్ట్ సీన్లో చూసుకుంటే కయాదు లోహర్ ఎంట్రీ. అండ్ ఈ సీన్లో ఉన్నది కయాదు లోహర్ అని చెప్పేసి నా పందం 10,000 మో. బికాస్ ఆ చేతికున్న గోరెంటాకు చూసుకోవచ్చు. అండ్ ఆ సైకిల్ మీద వచ్చేటప్పుడు కూడా ఆ రైట్ హ్యాండ్ కి ఉన్న గోరెంటాకును అబ్జర్వ్ చేస్తే ఇద్దరు ఒక్కరే. ఈ క్యారెక్టర్ని చూసిన తర్వాత, అదే కయాదు లోహర్ క్యారెక్టర్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే RRR లో జెన్నీ బాబు గుర్తొచ్చింది. అదే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా బయట ఉన్న వాళ్ళ మీద, సో అట్లా. దాని తర్వాత ఈ సీన్. అండ్ ఈ సీన్ లో ఉన్నది మోహన్ బాబే. నీ ప్యాలెస్ వచ్చేసి విక్రమ్ మాలిక్ది. బికాస్ ఇక్కడ సోఫా సెట్ ని అబ్జర్వ్ చేస్తే సేమ్ సోఫా సెట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ లో చూపిస్తున్నారు కాబట్టి నాకెందుకో ఇది పాస్ట్ అనిపిస్తుంది. మన సికింజా మాలిక్ పాస్ట్ కావచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక బేకరీ లెక్క ఉంది. అండ్ ఇక్కడ పక్క బిస్కెట్లు ఉన్నాయి. వీళ్ళందరూ చూస్తుంటే వైట్ డ్రెస్లు, కండువాలు. సో విక్రమ్ మాలిక్ మనుషులు వీళ్ళందరూ. దీని ప్రీవియస్ షాట్ లో మనం చూసినాం కదా, విక్రమ్ మాలిక్ నాని మనుషుల్ని చంపేస్తాడు అని చెప్పేసి. సో అట్లా చంపిన తర్వాత ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్తాడు. అండ్ వీళ్ళని చంపేసిన తర్వాత విక్రమ్ మాలిక్ దగ్గరికి పోతాడు అని అనిపిస్తుంది. అండ్ నాని ఆ ప్యాలెస్ ని టేక్ ఓవర్ చేసుకునే దానికంటే ముందు వచ్చే సీన్సే ఇవి. ఎందుకంటే నాని ఇక్కడ షెట్ లేకుండానే ఉన్నాడు. అండ్ యాక్స్ చూస్తేనే తెలిసిపోతుంది ఇవన్నీ సీక్వెన్స్ వైజ్ గానే ఉన్నాయి.